హాయ్ హలో అండి, వెల్కమ్ టు మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేనైతే టమాటా కొత్తిమీర పుదీనాతో పచ్చడి చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్యాన్ హీట్ అయిపోయింది. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు అన్నీ వేయించుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అన్నీ అయితే వేగిపోయాయి. వేరొక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. మళ్ళీ అదే ప్యాన్లో టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2-3 రెమ్మలు కరివేపాకు, ఇందులో కొంచెం పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, ఇప్పుడు ఇందులో 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2-3 రెబ్బల చింతపండు వేసుకోవాలి. మూత పెట్టుకొని 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటా అయితే ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, నువ్వులు అన్నీ కలిపి వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా, కొత్తిమీర, పుదీనా ఉడకబెట్టుకున్న వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా పట్టుకోవాలి మిక్సీకి. ఇలా మిక్సీకి పట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయింది. పోపు వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు, పసుపు వేసుకోవాలి. పుదీనా కొత్తిమీరతో టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.